రెడీ చేయలేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ మైనస్ ఇక్కడ ఫేస్ చేసింది 18లో. తెలుగుదేశం అక్కడ పోటీ చేసింది 18 ఎన్నికల్లో విత్ కాంగ్రెస్, దారుణంగా ఓడిపోయింది. అది ఇక్కడ ఏం ఫెచ్చింగ్ అయింది చూసారు, తెలంగాణలో చీకొట్టారు తెలుగుదేశాన్ని. అలాంటి పార్టీగా మీరు ఓట్లేసేది, వైసీపీ పోటీ చేయలే అక్కడ, దాన్ని ఇక్కడ ప్రచారంలోకి తేగలిగారు, సక్సెస్ అయ్యారు. పాలనా ప్రభావం, సంక్షేమం ప్రభావం, పథకాలు ఇచ్చారే ఇవ్వలేదనే ప్రభావం ఇవేమి ఉప ఎన్నికల మీద చూపించవా? ఏమీ లేవు. రేపొద్దున స్థానిక ఎన్నికలు జరిగినా ఇలాగే రిపీట్ అవుతుందా? బేసిక్ గా అక్కడ ఏంటంటే పొలిటికల్ ఆస్పెక్ట్ లో జరుగుతున్నది తప్పించి పాలనకి రెఫరెండం గా జరగట్లేదు. అది రేవంతే చెప్పాడు, మా పాలనకి రెఫరెండం ఏంటిది, దీనికి అనుగుణంగా మంచి చెడులు చూస్తుంది తప్పించి రెఫరెండం అని కాదన్నమాట ఆయన. తర్వాత మళ్ళీ రెఫరెండం అన్నటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి ఆయన నమ్మకం వచ్చాక మాట అన్నాడు, నమ్మకం ముందు ఇంకో మాట అన్నాడు. అది పక్కన పెడితే దీనివల్ల ఏం మారిపోయి ఇప్పుడు ఆ లెక్కనైతే గనక 2014 నుంచి 18 దాకా జరిగినటువంటి అన్ని ఎన్నికలు బీఆర్ఎస్ గెలుస్తూనే వచ్చింది, టీఆర్ఎస్ అప్పుడు కాంగ్రెస్ ఓడిపోతూనే వచ్చింది. కానీ 2019 ఎన్నికలకు వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ వార్ అనుకుంటే 1-sided విక్టరీ అయింది టీఆర్ఎస్. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ 4 సీట్లు గెలుచుకుంది, వీళ్ళు 3 సీట్లు గెలుచుకున్నారు. తెలంగాణ ఓటర్ చాలా జెన్యూన్ అండ్ డీప్ థింకింగ్ పర్సన్స్. ఏ ప్లేస్ లో ఎవరైతే కరెక్ట్